ఇదే కొత్త హంటర్. ఇది గ్రీన్, ఇగో సూపర్ మెటియర్. గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వేర్ ఆన్ రైడ్. ఈ ఇంటర్సెప్టర్ మనము సర్వీస్ సెంటర్లో ఇచ్చేసాము ఈరోజు. మా ఫ్రెండ్ లేకుండే, వాడు లేడని నేనే ఇచ్చే వస్తున్నా. అట్లనే ఒకసారి షోరూమ్ పోయి చూద్దాము, కొత్త హంటర్స్ వచ్చినాయి కదా న్యూ కలర్స్, అట్లనే అవి కూడా చూపిద్దాం అనుకొని, అట్లా అది కూడా చూపించవచ్చు కదా. సో అవి నేను కూడా చూద్దామని అనుకున్నా. మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ వస్తా అన్నాడు. వాడు వస్తే వాడు మనల్ని పికప్ చేసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం మనము. నెక్స్ట్ వీడియో ఆల్మోస్ట్ దీని మీదనే ఉంటుంది, ఈ బైక్ మీదనే ఉంటుంది. ఈ రోడ్స్ కన్స్ట్రక్షన్స్ వల్ల మస్తు ట్రాఫిక్ అవుతుంది ఈ డివైడర్ కాడ. పవర్ అనేది సూపర్ ఉంటుంది ఇందులో. ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మస్తు అనిపిస్తుంది ఈ బైక్ నడిపేటప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది. అప్పుడప్పుడు ఏబిఎస్ పనిచేయట్లే ఈ బైక్లో. ఒకసారి మళ్ళీ చెప్పాలి. ఆల్రెడీ ముందు కూడా ఎప్పుండే ఏమైందంటే, ఒకసారి మేము తీసినాము, ఏబిఎస్ ఆఫ్ చేసిండే. కొన్ని స్టన్స్ చేద్దామని ఏబిఎస్ ఆఫ్ చేసిండే. అప్పుడు డాడీ వెళ్ళిపోవాలి, దొరకకుండా వెళ్ళిపోవాలి. కర్చీఫ్ అనేది ఏం పెట్టలేదు, సో అందుకని గాలి కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది కొత్త క్రేటా, న్యూ క్రేటా. ఇంటీరియర్ అయితే మస్తు ఉంది. అది నాకు కొంచెము జీటీ కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే హ్యాండిల్ ఒకటే. అండ్ ఇంకోటి ఏంటంటే, పవర్ రేషియోలో కూడా కొంచెం తేడా వస్తుంది, స్లైట్ చేంజ్ ఉంటుంది. సేమ్ పవర్ వస్తుంది కానీ అది కెఫే రేసర్ కదా, సో ఆ కెఫే రేసర్కి కొంచెం లీన్ అయి నడపాలి కాబట్టి అది కొంచెం స్పీడ్ వెళ్ళిపోతాము. ఇది కొంచెం స్లో అనిపిస్తుంది. స్లో అంటే టాప్ ఎండ్స్లో కొంచెం అటు ఇటు కొంచెం తేడా వస్తుంది. అండ్ నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే హ్యాండిల్ వైజ్గా ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. అదేంటంటే కెఫే రేసర్ కదా, అది లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళలేము. ఇదైతే కొంచెం బెటర్. సిటీస్లో కూడా మంచిగా నడపవచ్చు, ట్రాఫిక్స్లో కూడా మంచిగా నడపవచ్చు. ఇది అదనుకో కథమే, మన ఆర్మ్స్ అయితే అయిపోతుంది, ఇక బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది. కానీ దీంట్లో థ్రాటల్ రెస్పాన్స్ క్విక్ ఉంటుంది. అంటే నా బైక్తో పోల్చుకుంటేనైతే, ఆబ్వియస్గా నా చిన్న బైక్ కానీ, కాకపోతే మంచి అనిపిస్తుంది. ఇది ఇంకా 390 థ్రాటల్ రెస్పాన్స్ అయితే యాప్లో వెళ్ళిపోవచ్చు. ఇండికేటర్ కూడా వేయలే బాబు, ఇండికేటర్ వేసినా ఏమైనా అనుకోవచ్చు. కానీ ఇది ఇచ్చేసిన తర్వాత షోరూంలోకి వెళ్దాం. ఫ్రెండ్ వస్తా అన్నాడు, ఇంకా రాలేగా, టైం పడుతుంది. మస్తు దుమ్ము ఉంది బైక్ అయితే. ఒకటి ఈ ఏబిఎస్ ఒకటి చెప్తే అయిపోతుంది, ఇంకేం లేదు ప్రాబ్లమ్స్ అయితే. దీంట్లో అప్పుడప్పుడు ఏమవుతుందంటే, బ్రేకింగ్ ఇష్యూ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఈ బైక్లో. హిమాలయన్, పాత హిమాలయన్, ఇప్పుడు కొత్త హిమాలయన్. ఇడొకటి ఆడొకటి పాతది ఉంది, కానీ కొత్తది కనబడుతుంది. కొత్త ఏం సర్వీస్ సెంటర్ రానట్టున్నాయి. ఇగో కొత్త హంటర్స్ వచ్చినాయి. ఇగో కొత్త హంటర్ కలర్.
ఇదే కొత్త హంటర్. అండ్ ఇంకోటి ఇంటర్సెప్టర్ కొత్తది, అలా వీల్స్ ఇచ్చిండు. ఇది ముందే వచ్చేసింది కానీ హంటర్ కలర్ కొత్తది ఒకటే వచ్చింది కదా, ఇంకా రాలేదా? ఇవన్నీ హంటర్ పాత గ్రే కలర్. మరి అంతేం లేదు, అంత కాస్ట్ ఏం లేదు కలర్. ఇది కూడా అదే కలర్. ఇంటర్సెప్టర్ ఇగో ఇంకో కలర్. ఇది పాత కలరే, వైట్. మీకు సూపర్ మెటిఆర్ చూపిస్తా అంటే సూపర్ మెటిఆర్ లేదు కదా, బయట ఇంకో కలర్ ఉంది, ఇక్కడనే డెలివరీ తీసుకుంది. ఇంకో కలర్ ఇగో ఇక్కడ ఉంది, ఇంకో కలర్. ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది ఏమంత లేదు. పాత కలర్సే బాగున్నాయి ఇప్పటికన్నా కదా, పాత కలర్సే బాగాలేవు, ఈ కలర్స్ ఏం బాగాలేవు. పాత కలర్స్ ఇంకా బాగుంటుండే. షోరూంలో వేసేసాం ఒకసారి. రేపు 26th January కదా, సో రేపు మేబీ ఇస్తే ఇస్తా అన్నాడు, లేకపోతే లేదన్నాడు. మేబీ ఇస్తే 27th రోజు ఇస్తాడేమో, మధ్యాహ్నం ఆ టైంకి ఇస్తా అన్నాడు. ఎందుకంటే రేపు వర్కర్స్ ఓవర్ రారంట. మేబీ వస్తే చేసేసి ఇచ్చేస్తా అన్నాడు, కానీ ఒకవేళ రాకపోతే 27th రోజు ఇస్తా అన్నాడు. ఒకసారి షోరూంలోకి వెళ్ళి యూస్ చేద్దాం. కొత్త కలర్స్ ఏమో డిస్ప్లేలో పెట్టిండా. ఇగో ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయి. ఇన్ని బైక్స్ మార్చే బదులు అసలు పోయినసరే జీటీ అయినా ఇంటర్సెప్టర్ తీసుకుంటుండే. ఇగో సూపర్ మెటిఆర్, ఈ 650cc. నాకు ఇది మస్తు ఇష్టం. ఇది చాలా బల్క్ మస్తు ఉండే, ఇది మస్తు అనిపిస్తుంది. ఇది చాలా బల్క్ ఉంటుంది ఈ బండి అయితే, కాకపోతే కొంచెం హెవీ ఉంటుంది బైక్. అండ్ ఇంకోటి కొత్త హిమాలయన్, పాతదానికి దీనికి చాలా తేడా ఉంది అసలుకి. దీని టాప్ స్పీడ్ 165 అనుకుంటా, అంతగానం పోతుంది ఇది. దీంట్లో ఇంకో 2-3 కలర్స్ ఉన్నాయి. ఒకటైతే గోల్డ్ టైర్స్, గోల్డ్ వచ్చేసి అది ఇంకో కలర్ ఉంది, అది కూడా బాగుంది, మంచిగా ఉంది. అబ్బా క్వాలిటీ, టచ్ ఫీల్ మస్తు ఉంది. ఇది క్వాలిటీ అయితే ఇది మంచిగా ఇచ్చిన క్వాలిటీ, దీనికి మంచిగా అనిపించింది, బ్రాండెడ్ లెక్క కొడుతుంది. ఇందులోనే తీసుకున్నాను నేను కూడా నా హంటర్. తిట్టుకుంటారా ఎందుకు, ఏమంటారు? ఆయనకు ఆ బండి కావాలంటున్నా, వాళ్ళు ఇప్పిస్తా అంటారు, పేరెంట్స్ ఇప్పిస్తా అంటారు, కానీ మనకి ఏముంటుంది, పెద్ద బండి కావాలనే ఉంటుంది, అందులో ఇంటర్సెప్టారో జీటీఓ కావాలని ఉంటుంది. నేను ఇప్పటికీ ఒక 4 బైక్స్ మార్చిన. ఈ హంటర్ తీసుకోకముందు నేను అనుకున్నా మేబీ తీసుకోవచ్చా, ఇంటర్సెప్టర్ అయినా జీటీ అయినా, కానీ అది మెయింటైన్ చేయడం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నేను, మా బ్రదర్ ఉంటాడు, అసలు 24 hours తిరుగుతూనే ఉంటాడు లిటరల్లీ. అసలు బండి నేను తీసుకెళ్తా, ఆడ తీసుకెళ్తా, నేను తీసుకొని వచ్చి పెడితే వాడు తీసుకోపోతాడు. అసలుకి కొద్దిసేపు కూడా ఖాళీగా ఉండదు, మొత్తం అది పెట్రోల్ తాగి అయిపోతాకే ఉంటుంది. అందుకని ఆ బైక్ తీసుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బండి నచ్చక నేను అమ్మేయలేదు. ఆ కలర్ చూసినా కూడా నాకు కూడా మంచిగా అనిపించుండే R15, సో అట్లని కూడా తీసుకున్నాము. అది కొత్త కలర్ కదా, మంచిగా అనిపించుండే, అందుకని అది తీసుకున్నాం. కానీ ఈ రోడ్డు మస్తు ఉంది, అసలు మంచిగా అనిపిస్తుంది ఈ రోడ్డు. Okay, then that's it for today, guys.
let's end the vlog here, but do not forget to subscribe my channel. Thank you for watching.